హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అగైన్ యుఎస్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్కి సంబంధించి దాని యొక్క ఇంప్లికేషన్స్ గురించి. అందులో ఒకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అన్నటువంటిది ఉంటో దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కంట్రీస్. సో ఆ పర్టికులర్ కంట్రీస్, అందులో ఉన్నటువంటి కంపెనీస్ కొన్ని ఇప్పుడు ఫోర్స్ మెజ్యూర్ని జారీ చేయటం జరిగింది. సో ఈ ఫోర్స్ మెజూర్ని ఎందుకని ఇన్వోక్ చేయటం జరిగింది, దీని యొక్క ఫలితాలు ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. అసలు ఫోర్స్ మెజూర్ అంటే ఏంటి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. సో కంటెక్స్ట్ ఏంటి అన్నటువంటిది కనుక మనం చూస్తే చూడండి, గల్ఫ్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇలా ఫోర్స్ మెజూర్ని డిక్లేర్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి? ఈ ఆయిల్ ఇవేవైతే ఉన్నాయో వాటి యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అనమాట. ఎందుకని? స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అన్నటువంటిది ఆల్రెడీ ఇరాన్ అన్నటువంటిది బ్లాక్ చేయటం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ యొక్క సిచ్యువేషన్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అది మాత్రమే కాదు, కాంట్రాక్చువల్ సేఫ్ గార్డ్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా. సో మనకి జనరల్గా కాంట్రాక్ట్ అన్నటువంటిది కుదుర్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది, అది వేరే దేశంలో ఉన్నటువంటి బి అనేటటువంటి ఇంకొక కంపెనీతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఏమని? ప్రతి ఇయర్ అంటే పర్ ఇయర్ నేను నీకు 100 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని ఇస్తాను అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ అన్నటువంటిది ఈ దేశంలో ఉండేటటువంటి ఏ అనే కంపెనీకి, ఈ దేశంలో ఉండేటటువంటి బి అనే కంపెనీకి మధ్య కుదిరింది. అయితే ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత పరిస్థితిని కనుక మనం తీసుకుంటే మధ్యలో ఏమైంది? ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సంబంధించి ఇప్పుడు బ్లాక్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఈ కంట్రీలో ఉండేటటువంటి ఏ అనే కంపెనీ ఈ ఆయిల్ని బీకి సప్లై చేయగలుగుతుందా? చాలా డిస్ట్రప్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. పోనీ దీంట్లో ఏ అన్నటువంటిది కావాలని చేసింది ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు. కంప్లీట్గా ఇది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. సో అది గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, ఆ టైంలో ఇదిగో మా దగ్గర ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ లేదనో లేకపోతే ఇంకొక రీజనో చెప్పేసి మేము మీకు ఈ సరఫరా అన్నటువంటిది చేయలేము అని చెప్పింది అనుకోండి, అది ఇంకా కాంట్రాక్ట్కి సంబంధించి ఇంకొక ఫామ్ అనమాట. సో అది కూడా చూద్దాం అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ గమనించాలి, అసలు ఈ యొక్క ఫోర్స్ మెజ్యూర్ అంటే ఏంటి. మనం సింపుల్గా చెప్పాలంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అనేసి చెప్తూ ఉంటాం కదా. సో అలాంటిదన్నమాట. సుపీరియర్ పవర్ అని చెప్పేసి దీనికి ఒక మీనింగ్ అన్నటువంటిది ఉంది. సుపీరియర్ ఫోర్స్ అని కూడా దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ అన్నటువంటివి కనుక రావటం ద్వారా ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయలేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఈ ఫోర్స్ మెజ్యూరే అన్నటువంటిది వస్తుంది. సో అది లీగల్ అనమాట. చూడండి ఒకసారి, ఈవెంట్స్ బియాండ్ హ్యూమన్ కంట్రోల్ కన్నా తప్పి ఏవైనా ఈవెంట్స్ అన్నటువంటివి జరిగితే దాన్ని కవర్ చేస్తుంది ఈ యొక్క ఫోర్స్ మెజ్యూర్ అన్నటువంటిది. సో అన్ఫోర్సీన్ కాంటింజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తుంది అనమాట. మరి దీనికి సంబంధించి మన భారతదేశంలో అయితే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అన్నటువంటిది ఉంది. అందులో ఉండేటటువంటి సెక్షన్ 56 అన్నటువంటిది ఈ ఫోర్స్ మెజ్యూర్ గురించి తెలుపుతుంది. సో ఏంటి, ఏవైనా అన్ఫోర్సీన్ కండిషన్స్ వస్తే అంటే తప్పించుకోలేనటువంటి పరిస్థితులు అన్నటువంటివి ఏర్పడినప్పుడు అలాంటి సమయంలో మనము ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయవచ్చు, లేదంటే పోస్ట్ పోన్ చేయవచ్చు. సో ఆ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని తగ్గించవచ్చు, ఏదైనా కూడా అండర్స్టాండింగ్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. బట్ ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్కి కావాల్సినటువంటి అన్ని ఎఫర్ట్స్ని కూడా ముందు ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, ఏంటి స్కోప్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే చూడండి, అన్ఫర్సియబుల్, అలాగే అన్అవాయిడబుల్ అంటే తప్పించలేనటువంటివి, అలాగే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితులకు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. పైగా కాంట్రాక్టింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కంట్రోల్లో లేకుండా ఉండాలి ఇది. అది మాత్రమే కాదు, నెగ్లిజెన్స్, పూర్ ప్లానింగ్, ఏవైనా ప్రిడిక్షన్ చేయగలిగితే రిస్కులు, సో అలాంటివి ఉన్నప్పుడు ఈ ఫోర్స్ మెజ్యూరే అన్నటువంటిది పనిచేయదనమాట. సో ఇలాంటివి కాకుండా ఏదైనా తప్పించుకోలేనటువంటి పరిస్థితులు, సడన్గా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ఫోర్స్ మెజ్యూరేని ఇన్వోక్ చేయవచ్చు అనమాట. సో చూడండి, వార్, న్యాచురల్ డిజాస్టర్స్, టెర్రరిజం ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఫోర్స్ మెజ్యూరేని మనం అప్లై చేయవచ్చు.
సో చూడండి, దీనికోసం ఒక ఫార్మల్ నోటిఫికేషన్ అన్నటువంటిది కావాలి. ఈ ఫార్మల్ నోటిఫికేషన్లో ఎందుకని మేము సప్లై చేయలేకపోతూ ఉన్నాము, దానికి సంబంధించి ఇదిగో ఇవి డీటెయిల్స్, ఇవి రీజన్స్ అన్నట్టుగా నీట్గా ఒక ఫార్మల్ నోటిఫికేషన్ అన్నటువంటిది పంపించాల్సి ఉంటుంది. సో ఇదిగో మేము ఈ ఫోర్స్ మెజూరేని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నాం అంటే ఇవి రీజన్స్, ఇవి మాకు ఇలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అన్నటువంటిది వచ్చింది, హోప్ యూ అండర్స్టాండ్ అని చెప్పటం అనమాట. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి, దీనికి సంబంధించి కాంట్రాక్చువల్ అవుట్కమ్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఏవైతే 2 కంపెనీస్ మధ్య మనకి ఫోర్స్ మెజూరే అన్నటువంటిది ఒకవేళ ఇన్వోక్ చేస్తే, అలాంటి టైంలో ఈ కంపెనీ ఏం చేయొచ్చు, ఏదైతే షిప్మెంట్ అన్నటువంటిది చేయాలో దాన్ని డిలే చేయవచ్చు, లేదంటే దాన్ని పోస్ట్పోన్ చేయవచ్చు, లేదా కంప్లీట్గా దాన్ని రద్దు చేయవచ్చు, లేదంటే ఆ కాంట్రాక్ట్లో ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ అన్నటువంటిది ఉందో, ఇంత అమౌంట్ మేము సరఫరా చేస్తామని చెప్పేసి దాన్ని రెడ్యూస్ చేయవచ్చు. సో అలాంటి అన్ని అవకాశాలు అన్నటువంటివి ఆ పర్టికులర్ కంపెనీస్కి ఇవ్వటం జరుగుతుంది. అది మాత్రమే కాదు, లయబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ లయబిలిటీ నుంచి కూడా ఆ పార్టీస్ అన్నటువంటివి ఎగ్జంప్షన్ పొందుతాయి ఇప్పుడు ఫోర్స్ మెజూరే అన్నటువంటిది అందుబాటులోకి వస్తే. బట్ నెగ్లిజెన్స్ వల్ల, లేదంటే సరిగ్గా ప్లానింగ్ చేయకపోవటం వల్ల గనక ఈ యొక్క కంపెనీ సప్లై చేయలేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఈ ఫోర్స్ మెజూరే అన్నటువంటిది ఇన్వోక్ చేయటం అన్నటువంటిది కుదరదు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే చూడండి, ప్రాపర్ జస్టిఫికేషన్ అన్నటువంటిది లేకుండా దీన్ని మిస్ చేయకూడదు. అఫెక్టెడ్ పార్టీస్ రీజనబుల్ ఎఫర్ట్స్ అన్నటువంటివి మేము చేశాము, అయినప్పటికీ మేము సరఫరా చేయలేకపోతున్నాం అన్నట్టుగా జస్టిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మాత్రమే కాదు, జ్యూరిస్డిక్షన్స్లో వివిధ రకాలుగా ఉంటుంది, ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్లో ఒక్కొక్కలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన భారతదేశంలో అయితే ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. దాని ప్రకారం ఓకే, ఇవి ఆబ్లిగేషన్స్ ఇవి ఫుల్ఫిల్ చేస్తే ఓకే, లేదనుకుంటే ఈ ఫోర్స్ మెజూర్ అయిన అందుబాటులోకి తీసుకురాలేమన్నట్టుగా ఉంటుంది. అలా డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ దేశాల్లో ఉండేటటువంటి లీగల్ సిస్టమ్స్ అన్నటువంటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో సింపుల్గా ఈ ఫోర్స్ మెజూరే అంటే ఏంటి అంటే సుప్రీం ఫోర్స్ అనేసి చెప్పచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. సో అన్ఫర్సియబుల్ అలాగే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో మాత్రమే కంపెనీస్ ఈ యొక్క ఫోర్స్ మెజూరేకి వెళ్ళవచ్చు. అది కాకుండా పూర్ ప్లానింగ్ వల్ల కావచ్చు, లేకపోతే సరైనటువంటి నెగ్లిజెన్స్ అన్నటువంటిది చూపించడం వల్ల కావచ్చు. సో ఇలాంటి వాటి వల్ల కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే అప్పుడు ఈ ఫోర్స్ మెజూరేని ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం ఆ కంపెనీస్కి ఉండదు. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.